వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. కేసీఆర్ రావాలి రావాలి అన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో ఎండగట్టారు. తర్వాత రేవంత్ రెడ్డి ప్రతి విమర్శలు ఒక్కసారిగా పీక్ స్టేజ్కి వెళ్ళి సీన్ కట్ చేస్తే అసెంబ్లీకి వస్తారా రారా కేసీఆర్? అసెంబ్లీకి రావాలి, బయట మాట్లాడడం కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అంటూ ఈ జల వివాదాలపైన కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ మీద కానివ్వండి అనేక చర్చలు ఉన్నాయి. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటే సవాల్ విసిరారు. మళ్ళీ వచ్చారు కేసీఆర్. కాకపోతే ఇక్కడ కేసీఆర్ వచ్చిన సందర్భంగా ఏదైతే కేసీఆర్ రావటం జరిగింది అసెంబ్లీకి, తనకు హాజరు వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత జాతీయ గీతాలాపన తర్వాత వెంటనే వెళ్ళిపోవటం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ కేసీఆర్ రావటం వెంటనే వెళ్ళిపోవటం అనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా పండగలాగా చూసిన వార్త, అందరికీ హైలైట్ అయిన బాగా వైరల్ అవుతున్న వార్త ఏంటంటే, రేవంత్ రెడ్డి వెళ్ళి గౌరవంగా కేసీఆర్ని నమస్కరించి అతని యోగక్షేమాలు కనుక్కోవటం అనేది అందులో ఒక్కసారిగా ఒక సంతోషకరమైన వార్తగానే చూశారు. అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అది ఒక పండుగలాగా కనుల విందుగలాగానే చూశారు. తర్వాత ఇద్దరు కలిసిలా ప్రతిపక్షాలు, ఇటుపక్క అధికార ప్రభుత్వం, ఇటుపక్క మిత్రపక్షాల్లాగా ఉండి రాష్ట్రం అభివృద్ధిలో తోడ్పడితే ఇంకా బాగుండు అని కొంతమంది తటస్థులు, విశ్లేషకులు కూడా అభిప్రాయపడటం మనం చూసాం. ఏదేమైనప్పుడు కూడా ఓవరాల్గా అక్కడ సభా మర్యాద ప్రకారం వెళ్ళి రేవంత్ రెడ్డి కలవటం అందరికీ చాలా బాగా కలిగింది. కాకపోతే ఇక్కడ దీని గురించి ఆ తర్వాత ప్రతి విమర్శలు మళ్ళీ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించి. దాని గురించి ఈరోజు మెగా డిబేట్ చూస్తున్నాం. మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు కోటేశ్వర గారు, ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా తిరుపతి నాయక్ గారు బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా ఆరేపల్లి మోహన్ గారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. ఇదే డిబేట్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు ఏదైతే ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అనేది ఒక సస్పెన్స్ అయితే సరే వచ్చారు. 6 నెలల లోపు తను హాజరు కాకపోతే వేటు పడిద్ది అనేటువంటి కేవలం దానికోసం వచ్చి వెళ్ళారు, హాజరు వేసుకున్నారనే వార్త ఒక పక్క నడుస్తూ ఉంది. కాదు, రేపు జరిగేటువంటి జనవరి 2-3 తారీఖుల్లో జల వివాదాలపైన గట్టిగా మాట్లాడతారు, రంగారెడ్డి ప్రాజెక్టు మీద కూడా మాట్లాడతారు. ఇలా అనేక వార్తలు నడుస్తున్న క్రమంలో టోటల్ ఈరోజు అసెంబ్లీకి కేసీఆర్ రావటం పట్ల మీ విశ్లేషణ? 6 నెలలు రాకపోతే అని కాదు, వరుసగా 60 రోజులు సమావేశానికి రాకపోయేట్లయితే సదరు సభ్యుడు ఎవరైనా సరే ఆ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి నిబంధనలు ఉన్నాయి. అందువలన వాటిని తప్పించుకోవడానికి వచ్చారు అనేటువంటిది ఒక అభిప్రాయం. సరే, వివిధ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం మళ్ళా గురువారం నాడు 2వ తారీఖున మళ్ళా అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ వస్తారా, వస్తే అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాల మీద మాట్లాడతారా లేదా అనేటువంటిది ఇప్పుడు మరొక చర్చ. ఎందుకంటే ఇవాళ సమావేశానికి వచ్చారు, చనిపోయినటువంటి సభ్యులకి సంతాప తీర్మానం తర్వాత వెంటనే వెళ్ళిపోయారు. 0 అవర్లో కూడా 0 అవర్ పూర్తయ్యేంత వరకు కూడా ఉండలేదు. సరే, మిగిలినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు, ఏదో వాళ్ళు కొన్ని సమస్యల్ని ప్రస్తావించారనుకోండి, అది వేరే అంశం. అందువలన సాంకేతికంగా హాజరుపడింది. మళ్ళా 60 రోజుల వరకు, అంటే సమావేశాలు జరిగేటువంటి 60 రోజుల వరకు రాకపోయినా, అంటే మరొక 2 సంవత్సరాల పాటు రాకపోయినా కానీ, లేదా ఒక 1.5 కాలం వరకు మళ్ళా మరొకసారి రాకపోయినా కానీ ఆయన సభ్యత్వం అయితే పోదు. ఆయనకు వచ్చేటువంటి వేతనాలు కానీ, భత్యాలు కానీ, లేదా ప్రతిపక్ష హోదా కానీ వాటికి అలాంటి దోకా ఉండదు. అందుకని ఇప్పుడు సమస్య ఇవాళ రావడం కాదు, రేపటి నుంచి జరిగేటువంటి సమావేశాలన్నిటికీ వస్తారా, గళం విప్పుతారా లేదా అనేటువంటిదే మరొక ఆసక్తి కలిగించేటువంటి అంశంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగాను, ఒక తెలంగాణని కాదు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం. మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆయనకు నమస్కరించి క్షేమ సమాచారాలు కనుక్కోవడం అనేటువంటిది కూడా నిజంగానే వైరల్ అవుతుంది. ఎందుకు అంటే, ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నేతలందరూ కూడా మా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అవమానిస్తారు అని ప్రచారం చేసినటువంటి దాన్ని కూడా నేపథ్యాన్ని మనం చూసాం. అందువలన అలాంటిది ఏమీ లేకుండా గౌరవప్రదంగా, అంటే ఒక సంస్కారం, ఎవరైనా గతంలో ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా ముఖ్యమంత్రులుగా ఆ విధంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భాన్ని పాటిస్తూ రేవంత్ రెడ్డి గారు
మంచి పనే చేశారు అనేటువంటిది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. చెప్పండి. తర్వాత మళ్ళా వస్తారా రారా కేసీఆర్ అనేది సమస్య. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఆరేపల్లి మోహన్ గారు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి మోహన్ గారు. సార్ నమస్కారం. చెప్పండి సార్. మోహన్ గారు, మీరు ముందు నుంచి చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గురించి, అంటే ఇక్కడ వ్యక్తి అని ఎందుకు అంటే సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అయినా సరే అతని యొక్క మనస్తత్వం గురించి మీరు పదే పదే అనేక డిబేట్లో మాట్లాడడం జరిగింది. దాని తగ్గట్టుగానే ఈరోజు హుందాతనంగా అసెంబ్లీలో వెళ్ళి ఒక సీనియర్గా, ఒక మాజీ సీఎంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చేటువంటి విషయంలో ఆయన పాత్ర మొదటి పేజీతో మొదలైంది కాబట్టి ఆ విధంగా కానివ్వండి అనేక అంశాల్లో ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం మేము ఎప్పుడు ఇస్తానే ఉంటాము అని మీరు పదే పదే డిబేట్లు చెప్పారు. ఆ విధంగానే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకం కలవడం జరిగింది, అతని ఆరోగ్యం గురించి అడగటం జరిగింది. దాంతోపాటు తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఇది కొత్త కాదు మేము కలవటం, గతంలో కూడా నేను గెలిచిన కొత్తలో అతను ఆసుపత్రిలో వెళ్ళి కూడా నేను కలిశాను, మాట్లాడాను అన్న విషయం చెప్పడం. తర్వాత మళ్ళీ ఎందుకు అతను సభ మధ్యలో నుంచి వెళ్ళిపోయారంటే అతను నన్ను అడగటం కాదు అతన్ని అడగండి అంటాం. మాట్లాడే విధానంలో కూడా కొంత మార్పు, ఒక గౌరవం, ఒక మర్యాదపూర్వకం, ఒక ఒబిడియంట్ మొత్తం కనబడింది. ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది ఈరోజు తెలుగు రాష్ట్ర కోటేశ్వర గారు చెప్పినట్టు కేవలం తెలంగాణ కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక మంచి సదుద్దేశంతో ఒక పండగగా కనుల విందుగానే చూశారు ఇద్దరు కలవటం అనేది. ఎప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే వీళ్ళు ఫైటింగ్ అన్నటువంటి వీళ్ళు ఒకసారిగా ఇలా మర్యాదపూర్వకం కలవటం అనేది అందరినీ ఆనందం, ఆశ్చర్యం కలిగించింది. మీరేమంటారు ఓవరాల్గా? ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక మాజీ ముఖ్యమంత్రిని గౌరవించడంతో పాటు వారి అనుభవాన్ని లేదా వారు లోగడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు చేసిర్రు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో తనదైన పాత్రను పోషించి ఇప్పుడున్న ప్రభుత్వానికి సహకరిస్తారనే ఉద్దేశం ఒకటైతే, మరి ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా ఒక సంప్రదాయ పూర్వకంగా పోయి వారికి 2 చేతుల నమస్కారం చేసి వారితో పాటు చాలా మంది మంత్రులు వెళ్ళిర్రు, ఎమ్మెల్యేలు పోయారు, విప్పులు పోయారు, చాలా మంది వారిని విజేశారు. కానీ బాధాకరమైన విషయం ఏంటిదంటే చనిపోయిన శాసనసభ్యుల గురించి ఒక ప్రస్తావన జరుగుతుంటా ఉంటేనే మధ్యలో లేచిపోవడం బాధాకరమైన మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. వారు సభ నాయకుడిగా పనిచేసిండు, కేంద్ర మంత్రిగా పనిచేసిండు. ఒక 2 శాసనసభ్యుల యొక్క గతం గురించి లేదా వారు పరమపదించిన విషయంలో ఒక ఆనవాయితీని శాసనసభలో నడుస్తున్న సందర్భంలోనే మరి మధ్యలో లేచిపోయి వారు ఒక ఏమంటారు కొత్త ఒరవాడికి నాంది పలికినట్టు అనిపించింది. నాకు మనసుకు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా చేసి 10 ఏళ్ళ అనుభవం ఉన్నదని చెప్తున్న వ్యక్తి 2 శాసనసభ్యులు చనిపోతే వారికి సంతాపం ప్రకటించే ఒక సంప్రదాయాన్ని గౌరవించని మాజీ ముఖ్యమంత్రిగా నేను వ్యక్తిగతంగా చాలా బాధపడ్డా. ఏంది కేసీఆర్ గారు ఇంకా అహం తగ్గలేదా అని నేను వ్యక్తిగతంగా బాధపడ్డా. ఎందుకంటే అహం ఉన్నట్టే అనిపించింది. సభకు రానే వచ్చిండు, మా కోటేశ్వరరావు చెప్పినట్టు హాజరు వేసుకున్నాడు, జీతభత్యాల కొరకు అన్నట్టు వచ్చిండు, సంతకాలు పెట్టిండు. ఒక్కటే 1 నిమిషంన్నర అంటే జనగణమన అయిపోయింది, తీర్మానం ఏది సంతాప తీర్మానం మొదలు పెట్టిండ్రు, తను లేచిపోయిండు. పోయి మరి కనీసం ఎల్ఓపి ఆఫీసులన్నీ ఒక అరగంట కూర్చుండి మరి వాళ్ళ సభ్యులతో మాట్లాడి మరి ఏమంటారు ప్రొసీడింగ్స్ ను వాచ్ చేసి మళ్ళీ సభ వాయిదా పడుతుందా నడుస్తుందా తెలుసుకుందామనే ఆలోచన కూడా లేకుండా వెంటనే వెళ్ళిపోవడం బాధాకరం. ఇది సంప్రదాయాలకు కూడా విరుద్ధం. నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళ ఇంటికన్నా చనిపోతాం అనుకో, మన అటువంటి వాళ్ళు పోయేటప్పుడు పాడే కట్టి ఉన్నది అనుకో, లేపేటప్పుడు వెళ్ళిపోం, లేపి ఒక దూరం 10 అడుగులు నడిచిపోతే కొంత మనిషికి ఉల్లాసం, లేకపోతే ఒక సంప్రదాయాన్ని గౌరవించినట్టు అవుతుంది. కానీ పెద్దలు మరి కేసీఆర్ గారు అనుభవం ఉన్న వ్యక్తి, కేంద్ర మంత్రి చేసిండు, రాష్ట్రంలో మంత్రి చేసిండు, ముఖ్యమంత్రి చేసిండు. అది ఒక విషయం నా మనసును కలిసివేసింది, బాధ అనిపించింది. చనిపోయిన వాళ్ళ గురించి సంతాపం తెలిపే అంత ఓపిక లేని మాజీ ముఖ్యమంత్రిగా నేను ఫీల్ అయినా. సేమ్ టైం ఇంకో మాట కూడా చెప్తాం, భవిష్యత్తులో కూడా వారిని మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఏమంటే మీ అనుభవాన్ని రంగారిచ్చి రాష్ట్ర అభివృద్ధికి సహకరించమనే మాట ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్తారు, మంత్రులు చెప్తారు. మన శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు ఒక 10 సార్లు రిక్వెస్ట్ పెట్టిండు సభలోనే. మరి ఈ రోజైతే ఇప్పటితో ముగిసిపోయింది. మరి 2 తారీఖు నుంచి వారు వస్తారా, వచ్చి సభ మర్యాదల ప్రకారం
వారు వినిపించదలుచుకున్నది, చెప్పదలుచుకున్నది, వారు చేసింది కానీ ఇంకా చేయవలసింది కానీ, లేదా వారే బాగా చేశారని చెప్తే కూడా బాధపడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అది సభలో వారు చేసింది చెప్పవచ్చు, లేదా చేయవలసింది కూడా చెప్పవచ్చు. అది ఒక సభ్యునిగా వారికి బాధ్యత, ఎల్ఓపిగా కూడా ఆయనకు బాధ్యత ఉంటుంది. ఈ మధ్యలో వాట్సాప్లలో ఈ రోజుకెళ్ళి వస్తా ఉంది ఏంది, ఎల్ఓపి అంటే మాకు తెలిసిన అబ్జర్వేషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్, కానీ ఏమంటారు లాస్ ఆఫ్ పేమెంట్ లీడర్ అనే మాట వాట్సాప్లలో చాలా మంది మిత్రులు పెట్టి వ్యంగ్యంగా మాట్లాడితే నాకు బాధ కూడా అనిపించింది. అరే ఇంత పెద్ద మనిషి ఎందుకు ఇట్లా ఆ మంది ముందు అభాస్పాలు అవుతా ఉన్నాడని వ్యక్తిగతంగా ఫీల్ అవుతాను. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిని గౌరవించే తీరును మనం అందరం శ్లాఘించవలసిందే. ఇందులో ఎలాంటి భేషజాలకు పోయే అవసరం లేదు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి చాలా కాలానికి అంటే ఆ సభలో తర్వాత మళ్ళీ సభలో రాలేదు, మళ్ళీ ఒక సభకు వచ్చినప్పుడు ఒక మర్యాద పూర్వకంగా వారితో పాటు గవర్నమెంట్ విప్పులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అందరూ పోయి వారిని మరి పలకరించడం ఒక సంప్రదాయానికి మరి రేవంత్ రెడ్డి గారు మంచి విలువ ఇచ్చాడనే ఉద్దేశంలో నేనున్నా. ఏది ఏమైనా పార్టీ పరంగా ఆలోచించినప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు, వాళ్ళ విధానాలు వేరు, కాంగ్రెస్ పార్టీ విధానాలు వేరు. కానీ సభా మర్యాదలలో మాత్రం వచ్చినప్పుడు ఒక శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా ఒక సంతాప సభలో ఉండలేదనేదే ఆ తీర్మానం కనీసం చదివే వరకు కూడా లేడనేది ఒక బాధాకరమైన విషయం. రైట్ మోహన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంటే యాక్చువల్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి నవీన్ కుమార్ యాదవ్ కూడా ఆ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం కూడా అక్కడ జరిగింది. అది కూడా కొంతమందికి చూడటానికి ఆనందంగానే కలిగించింది. ఓకే మోహన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తిరుపతి నాయక్ గారు, బీఆర్ఎస్ నాయకులు, నమస్తే అండి. నమస్తే సార్. నాయక్ గారు, కోటేశ్వర గారు చెప్పినట్టే ఇన్నాళ్ళు అసెంబ్లీకి వస్తే ఏదో అతన్ని ఆగవాగం చేస్తారు, అవమానిస్తారు, లేని అతని వయసును కూడా సంస్కరించకుండా ఎలా పడితే అలా బిహేవ్ చేస్తారు అసెంబ్లీలో అంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టినాయి. అప్పట్లో వాస్తవంగా బీఆర్ఎస్ ఎక్కువగా సోషల్ మీడియాలో దీన్ని ప్రచారం చేసింది. అలాంటి వాతావరణం వద్దు, అలాంటి వాతావరణం ఉండదు, మీరు రండి, మీ అనుభవాన్ని చెప్పండి, మీ సలహాలు సూచనలు మాకు కావాలి అంటూ పదే పదే స్వయంగా రేవంత్ రెడ్డి అతను అడగటం జరిగింది, విన్నవించడం కూడా జరిగింది. ఎట్టకేలకు ఈరోజు రావటం జరిగింది అసెంబ్లీకి. ఇదే కదా కోరుకుంది. మీరు అనుకున్నట్టుగా అలాంటి వాతావరణం జరగదు అనేటువంటి విషయాన్ని ఒకసారి చాలా క్లియర్ కట్గా అతను మర్యాదపూర్వంగా వెళ్ళి కలవటంలోనే చూపించారంటారా, కాదంటారా? ఇప్పుడు ఒకటైతే వాస్తవం సార్, కేసీఆర్ గారు పదవులకు భయపడే వాళ్ళు కాదు. పదవుల కోసమే, ఆయన పదవిని కాపాడుకోవడం కోసమే అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టిపోయారని ఏదైతే చెప్తున్నారో అది అవాస్తవం. పదవులు అనేది ఆయన ఎన్నోసార్లు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వాళ్ళైతే చెప్తున్నారో అది అవాస్తవం. ఈరోజు అయితే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు, తన పరిపాలన 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో వారు చేసినటువంటి ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయలేదు. దానిపైన తిరుపతి నాయకు మీ ప్రశ్న ఏంటిది, వారు చెప్పేది ఏంది ఒకసారి ఆలోచన చేయండి. చెప్పినా కదా. ఓకే ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నేనేమంటలేను, నేనేమంటున్నా, ఆయన పదవిని కాపాడుకోవడానికి కోసమే ఈ రోజు అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టిపోయిండు అని చెప్పి సార్ మాట్లాడారు. మీరు కూడా గదే అన్నారు. వాస్తవమే, పదవులు అనేది లీగల్ గా అది లీగల్ గా అయితే తప్పైతే కాదు, అది లీగల్ గా 100% ఆయన చేసింది దాని కొరకే. వాస్తవం అది. ఎట్లా అంటే నిజంగానే 10 వదిలేటోడైతే అసెంబ్లీకి రాకుండా రాజీనామా పంపితే అయిపోయేది కదా. ఇప్పుడు కూడా చేస్తే అయిపోతుంది. తిరుపతి పై నీకు తెలియదా, కేసీఆర్ ఏంది, నేనేంది, నువ్వేంది, కరీంనగర్ జిల్లాలో అందరికి తెలుసు కదా కేసీఆర్ ఎంపీగా. ఒక ప్రెస్ మీట్ పెడితేనే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు అందించాలి కదా పార్టీ. అడావిడి ఏం లేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడినావు, నీకు నేను మాట్లాడుతున్నా, అట్లనే ముఖ్యమంత్రి మాట్లాడింది కాబట్టి అందరూ మాట్లాడారు, తప్పేం కాదు. అది ఖండించాల్సిన బాధ్యత ఉంది. పార్టీ పరంగా మాట్లాడు. మోహన్ గారు, ఓకే ఓకే, నాయక్ గారిని మాట్లాడివ్వండి. నాయక్ గారిని మాట్లాడివ్వండి. నాయక్ గారు మీరు కంటిన్యూ చేయండి. చెప్తా. ఓకే మోహన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాయక్ గారిని కంటిన్యూ. నో ప్రాబ్లం. నాయక్ గారు కంటిన్యూ.
ఇప్పుడు ఆల్రెడీ మా పార్టీ నుంచి కేసీఆర్ గారు, మా గంగుల కమల గారు ప్రతి సందర్భంలో మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తీరు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీల అమలు విషయంలో కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళే మైక్ కడిగేస్తా ఉన్నారు. ఒక పక్క మైక్ కడిగేస్తూ ఉంటేనే కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు ఎందుకండి, మా పార్టీ నుంచి మాట్లాడుతున్న వారికి సమాధానం చెప్పకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందా అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఏ సందర్భంలో మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినప్పుడు వారికి సరైన సమాధానాలు ఇచ్చారా? ఇవ్వలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు రావాలని కోరారు, కేసీఆర్ గారు వచ్చారు, వస్తారు. మళ్ళీ వారు గతంలో తెలంగాణ సాధించిన టైంలో అసెంబ్లీలో మాట్లాడారు, పార్లమెంట్ లో మాట్లాడారు. వారు భయపడే వ్యక్తి కాదు. ఆ రోజు ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకత్వంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా కేంద్రంలో ఉన్నా కూడా మాట్లాడి నిలదీసి రాష్ట్రాన్ని సాధించినోడు, తెలంగాణ అభివృద్ధి కోసం కోరుకునేటోడు, తెలంగాణను బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకునే మహానాయకుడు కేసీఆర్ గారు తప్పకుండా ఈ 2 సంవత్సరాలు వివరించినట్టు కాంగ్రెస్ పార్టీ వివరించిన తీరును, ప్రజలకు పడుతున్న ఇబ్బందులను నిలదీయడానికి, ఈ ప్రభుత్వంపై ఉద్యమం చేయడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వారు అసెంబ్లీకి వస్తారు, తప్పకుండా మాట్లాడతారు, ఈ ప్రభుత్వం చేస్తున్న తీరును ఎండగడతారు. ఓకేనండి. ఓకే 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 నాయక్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వర గారు, ఇక్కడ మనం ఇందా నుంచి అనుకున్నట్టుగానే అసెంబ్లీలో డైరెక్ట్గా వెళ్ళి రేవంత్ రెడ్డి మాట్లాడడం, యోగక్షేమాలు అనుకోవటం, అందరూ చాలా పాజిటివ్ వైపుతోనే ఆలోచించారు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ప్రధానంగా అదే చర్చ నడుస్తుంది. ఆ వీడియో పదే అన్ని ఇటు 2 పార్టీలకు సంబంధించినటువంటి అన్ని సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో అంతా వైరల్ అవుతుంది. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ రాజకీయ పార్టీలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఏ విధంగా ఒకళ్ళొకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారో, ఆయనది ఒక వ్యాస, ఒక భాష, ఒక 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 పద్ధతిలో వెళ్ళేటటువంటి కేసీఆర్, ఒక పక్క రేవంత్ రెడ్డి కూడా అంతే ధీటుగా తెలంగాణ వ్యాస భాషలో ఆయన మాట్లాడేటువంటి మాటలు మనకు తెలిసిందే, పదును ఎలా ఉంటాయి ఇద్దరి మధ్యన అనేది. దాంతోపాటు ఈ మధ్యన కేటీఆర్ మీద పర్సనల్గా చేసినటువంటి వ్యాఖ్యలు కొంత రేవంత్ రెడ్డి, దానికి ధీటుగానే మళ్ళీ 2వ రోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కేటీఆర్ అదే స్థాయిలో రేవంత్ రెడ్డి మీద కూడా విరుచుకుపట్టడం మనం చూసాం. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఇవంతా కామన్గానే రాజకీయాల్లో ఇవన్నీ సహజం, విమర్శలు ప్రతి విమర్శలు. కానీ ఇక్కడ అందరూ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వెళ్ళి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మర్యాదపురం కలుస్తున్న సమయంలో కేసీఆర్ అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ లేచి గౌరవంగా సీఎం రేవంత్ రెడ్డిని నమస్కరిస్తే, అక్కడ దూరంలో కూర్చున్నటువంటి కేటీఆర్, కౌశిక్ రెడ్డి మాత్రం కనీసం పట్టనట్టుగా కూర్చున్నారు అనేది ఇంకొక ప్రచారం జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలు, దానికి సంబంధించిన నాయకులు ఆ వీడియోలు కూడా వైరల్ చేస్తున్నారు. దీని ఏమనాలి కోటేశ్వర గారు? ఇప్పుడు సంస్కారం అనేటువంటిది మనం డిమాండ్ చేస్తే వచ్చేటువంటిది కాదు. ఎవరికైనా, బీజేపీకైనా, మన బీఆర్ఎస్ కైనా, కాంగ్రెస్ కైనా, ఎవరికైనా కానీ అది డిమాండ్ చేసి సాధించుకునేటువంటిది కాదు. అందులో సభలో వ్యవహరించినటువంటి తీరు గురించి ప్రత్యక్ష ప్రసారం జరిగిన కారణంగా లేదా వీడియోలు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ గురించి జనం ఏ విధంగా అనుకుంటారనేటువంటిది వాళ్ళకు ఉండాలి. ఎందుకు లేవలేదు అనేటువంటిది వాళ్ళకు ఉండాలి. అందువల్ల లేవాలి అని కంపల్సరీగా డిమాండ్ చేయడానికి కూడా ఏం లేదు. సరే, అది రేపటి నుంచి అది కూడా వైరల్ అవుతుంది. అవన్నీ డెఫినెట్ గా. ఎందుకంటే ప్రతి కదలిక, ప్రతి హావభావం లేదా ప్రతి మాట అన్నీ కూడా జనం చూస్తున్నారు. ఒకటి మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సభ వెలుపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాడిన భాష, అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు, ఇతర బీఆర్ఎస్ నాయకులు, దానికి కౌంటర్గా ఇతర కాంగ్రెస్ నాయకులు వాడుతున్నటువంటి భాష పూర్తిగా అభ్యంతరకరం. అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారు. ఒకళ్ళనొకళ్ళు ఆ విధంగా తిట్టుకున్న తర్వాత ఇంకా గౌరవం ఏముంటుంది? జనంలో గౌరవం ఏముంటుంది? పిల్లలు ఆడుకోవడానికి పనికొస్తాయి. నేను రేవంత్ రెడ్డిని లేదా నేను కేటీఆర్ని అని చెప్పేసి వాళ్ళ పాత్రలు ధరించి తిట్టుకోవడం అనేటువంటిది మనం ఎంత అసహ్యంగా ఉంటుందో పిల్లల్లో. అందువలన ఇప్పటికైనా అటువంటి భాషని 2 పార్టీలకు చెందినటువంటి పెద్దలు కట్టిపెట్టాలనేది చెప్పాలి. డెఫినెట్ గా రేపు ఇప్పుడు మన బీఆర్ఎస్ మిత్రుడు చెప్తున్నారు వస్తారు అనేటువంటిది ఎప్పటి వరకు చెప్తారు? 2వ తారీఖు వరకు చెప్తారు. 2వ తారీఖు వరకు అనుమానమే. నా వరకు నాకైతే అనుమానమే. 2వ తారీఖు వస్తారా, వచ్చిన తర్వాత మాట్లాడతారా లేదనేటువంటిది. అందుకని ఒకవేళ అప్పటి వరకు రారు అని చెప్పడానికి నేను సిద్ధం కాదు.
ఎందుకంటే భవిష్యత్తును గురించి ఆరోపణ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి హిస్టరీ లేదా వ్యవహరించినటువంటి తీరును బట్టి రారు అని చెప్పేసి జనం అంతా అనుకుంటున్నారు. వచ్చినా గానీ నేను ఇందాక చెప్పినట్టుగా సాంకేతిక పరమైనటువంటి 60 రోజులు కనుక వరుసన రాకపోయేట్లయితే నిబంధనావళి ప్రకారం సభ్యత్వాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉన్నందున దాన్ని తప్పించుకోవడానికి వచ్చారు అనేటువంటిది ఒక అభిప్రాయం ఉన్నది. నేను కూడా అదే భావిస్తున్నా. ఒకవేళ ఆయన 2వ తారీఖు నుంచి సభ జరిగినన్ని రోజులు వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి కేటీఆర్ కేసీ మన హరీష్ రావు గారు ఇతర పిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎట్లాగైతే నిలదీస్తున్నారో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కూడా వచ్చి నిలదీయాలని కోరుకుంటున్నాను నేను. ఒకవేళ రాకపోతే మాత్రం ఎవరినైనా కేసీఆర్తో సహా ఎవరినైనా కానీ ఒక విశ్లేషకుడిగా, ఒక జర్నలిస్టుగా, ఒక తెలంగాణ పౌరుడిగా విమర్శించేటువంటి రైట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. మోహన్ గారు విన్నారు కదా, ఈ మధ్యకాలంలో వాస్తవంగా మాట్లాడే భాష చాలా, అంటే రేవంత్ రెడ్డి సీఎం స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి కూడా ఒక్కోసారి మీరు చూసే ఉంటారు, ఎన్నో రోజులు కాదు, గత 2-3 రోజుల క్రితం కూడా చూస్తే ఆయన మాట్లాడిన భాషలు, కొన్ని పదాలు కూడా మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. అలాంటి పదాలు కూడా వాడటం మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా వెళ్తున్నారు, నీ అవ్వ అంటున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు అంటే ఆ సమయంలో అక్కడున్న పార్టీ కార్యకర్తల్ని ఒక మైలేజ్ తీసుకొచ్చి క్లాప్స్కి వీళ్ళకి ఉపయోగపడతాయి, కానీ తర్వాత అది ఎంతవరకు కరెక్ట్ అనేది రాజకీయాల్లో మీరేమంటారు? ఒక సీనియర్గా, మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మీరు ఆ టైంలో మీ హయాంలో ఎంత హుందాగా ప్రవర్తించేవాళ్ళు, అసెంబ్లీలో కానీ బయట కానీ, ఒక విమర్శ ప్రతి విమర్శల సమయంలో చాలా హుందాగా ఉండే రాజకీయాలు. పోను ఈ విధంగా రాజకీయాలు మీ కళ్ళ ముందే ఇలాంటి భాషలు మాట్లాడుతూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది ఓవరాల్గా? ఒక్క మాటలో చెప్పాలంటే 2014కు ముందు సంప్రదాయాలు కానీ, భాష కానీ, సభ విధానం కానీ వేరే ఉండే. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే నేను అంటే వాస్తవాలు చెప్పాలనుకుంటే కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా అనుడు కాదు, కానీ అది ఎందుకో వారి మైండ్లో కూర్చుండిపోయింది. ఆ భాష మాట్లాడే విధానము అది కేసీఆర్ గారే మొదలు పెట్టారు. ఎందుకంటే నేను డేట్లతో సహా చెప్తా, ఏ డేట్ నాడు ఏం మాట్లాడిండు అనేది రికార్డు ఉంది. నేను ఇలా కొత్తగా చెప్పా, మీరు ఏ టీవీలో రికార్డు తీసినా ఇక ఏం మాట్లాడిననేది నా నోటే చెప్తే బాగుండదు. కానీ అసలు ఈ సభలో కానీ ప్రెస్ మీట్లలో కానీ ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడిన భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు. నేను ఎందుకంటే జ్యోతి బస్ అప్పటి నుంచి నేను రాజకీయాలను విశ్లేషించుకోబడుతున్న. జ్యోతి బస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి, చాలా మందిని మేము చూసినాము దేశ రాజకీయాలలో వారి భాష. కానీ 2014లో ముఖ్యమంత్రి అయినాక పాపం 1 సంవత్సరం కేసీఆర్ గారు మంచి భాష మాట్లాడాడు. అది 2016 నుంచి భాష గాడి తప్పింది అంటే పెద్దలు కేసీఆర్ గారే గాడి తప్పించారు. చరిత్రలో నేను చెప్పా, మీరు ఎవ్వల పూటలన్నా తీరి ఎవ్వల టీవీలన్నా అయ్యాంటి పేరు రికార్డు తెప్పించి చూడండి. అప్పటి రోషయ్య గారు కానీ ఏ ముఖ్యమంత్రి రికార్డు అన్నది తెప్పిర్రు, ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నది తెప్పిండ్రి. భాష ఎవరు మొదలు పెట్టిర్రు, అసలు ఏడికేళ్ళు మొదలైందంటే దీని కేంద్ర బిందువు కేసీఆర్ అవుతాడు. ఎందుకంటే ఆయన మీద ఏదో నేను బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ అనే మాట కాదు, కానీ ఒక విశ్లేషకుడుగా నేను కూడా చెప్పదలుచుకున్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పక్కన పెడితే 1 నిమిషం, ఈ భాషకు నాంది పలికిన గొప్ప వ్యక్తి మా కేసీఆర్ గారే. తెలంగాణ సాధించినప్పుడు వాడెంత వీడెంత అన్నాడు, అదే భాష వచ్చేసింది ముఖ్యమంత్రి అయినాక కూడా. ఈ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన విధానంలో మీరు ఈ మధ్యలో చూస్తుండ్రో లేదో వీడియోలు వైరల్ అయితే ఉన్నాయి. మొట్టమొదటి ప్రెస్ మీట్ లో వాని బొంద, వాని గోటెరుక, వాడు నన్ను అడిగేటోడు అయిందా, నేను వానికి చెప్పేటోడు అయినా అనే మాట ఏకవచనంతో కూడా మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో 1-2 మాటలు వీళ్ళు మాట్లాడిన దానికి జవాబిచ్చే ఉద్దేశంతో అలా మాట్లాడి ఉండవచ్చిందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఏమంటారు తుమ్ము ఇస్తే మారే తమ పత్తర్సే జవాబు దేవుగా అని ఏదైతే మాట ఉంటుందో అట్లా మీరెట్లా మాట్లాడతారో మేము అట్లా మాట్లాడకపోతే మాకు రాదు, తెలియదు అనే అభిప్రాయం ఉంటుందని చాలా మంది ఈ రోజుల్లో భాష మార్చి మాట్లాడుతారు.
రైట్ మోహన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నాయక్ గారు, మీరు మీ పార్టీకి సంబంధించి కూడా అనేక సభలకు అటెండ్ అయి ఉంటారు, ప్రోగ్రామ్ టీవీలో చూస్తూ ఉంటారు, అనేక సోషల్ మీడియా, బీఆర్ఎస్ మంచి సోషల్ మీడియా వింగ్ ఉంది. ఒక పక్క కేసీఆర్ మాట్లాడుతాడు, ఈ విధంగా మాట్లాడాడు, మాకు వచ్చు మాట్లాడడం, మాకు తెలియదా అంటూనే మేము మాట్లాడడం సంస్కారం ఉంది అంటూనే కేటీఆర్ కూడా మాట్లాడేటువంటి పదునైన మాటలు, వాడు ఈడు అనటం, ఏకవచనం అంటాం, ఓ పక్క హరీష్ రావు కూడా మాట్లాడటం, మరుబుజ్జు అంటాం, ఇలాంటి వ్యాఖ్యలు కొంచెం పదునైనటువంటి వ్యాఖ్యలు, కొంచెం రాజకీయంగా మాట్లాడకూడని మాటలు మీరు కూడా మాట్లాడుతున్నారు కదా. మీ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏమంటారు మీరు? తెలంగాణ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం చరిత్రలో ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ భాష కానీ ఎక్కడ కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన సందర్భాల్లో 1-2 భాషలు మాట్లాడే కావచ్చు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఎక్కడ కూడా వాళ్ళ ఫ్లో లీడర్ అయినటువంటి జానారెడ్డి గారు ఫ్లో లీడర్ గా ఉన్నప్పుడు కూడా వారే కేసీఆర్ గారు మాట విధానం కానీ వారు చెప్పేటప్పుడు అసెంబ్లీలో మాట్లాడి ఎక్కడ కూడా అట్లాంటి పదాలు ఉపయోగించలేదు. కానీ ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు మాట్లాడే భాష, వారు వ్యవహరిస్తున్న తీరు, ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి పట్ల ఆయన ఏ విధంగా వివరిస్తుందన్నది మనం ప్రతిరోజు మీడియాలో, సోషల్ మీడియాలో అనేక రకాలుగా చూస్తా ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ పదాలు ఎక్కడ కూడా ఉపయోగించలేదు. ప్రతిసారి ఏదో సందర్భంలో కించపరుస్తూ అవమానపరిచే విధంగా మాట్లాడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో 1-2 సార్లు మాట్లాడవచ్చు. కానీ ఫస్ట్ భాష విషయంలో మాట్లాడింది రేవంత్ రెడ్డి గారే. ముఖ్యమంత్రి గారి స్థాయిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిన మాట ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. అది మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన సన్మాన కార్యక్రమంలో కూడా మరి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, సర్పంచులకు సంబంధించినటువంటి విధి విధానాలు చెప్పాలి, కానీ అందులో కూడా అన్పార్లమెంటరీ విధంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే మిగిలిపోతారు. కోటేశ్వర గారు, దాదాపుగా ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్లో ఒక వ్యాఖ్య చేశారు. ఎవరైతే పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు టోటల్గా ఓవరాల్గా డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి, మళ్ళీ వాళ్ళకు డోర్స్ ఓపెన్ అవ్వవు, కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తాము. పాపం చివరికి వాళ్ళకి ఏ పార్టీలో కూడా ఉన్నామో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఎదురు దెబ్బ తగిలింది, అందుకే సమాధానం చెప్పుకోలేక రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేరు, భయపడుతున్నారు. ఇలా అనేక వ్యాఖ్యలు చేశారు. దీని మీద ఏమంటారు? ఇప్పుడు కేటీఆర్ కానీ లేదా ఇతర నాయకులకు కానీ ఏ విధమైనటువంటి అంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలన్నీ చేయొచ్చు, కానీ పార్టీ ఫిరాయించారు అని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళు మరి క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది ప్రశ్న. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కదా వాళ్ళ మీద. మాకు ఇంకా వాళ్ళకి ఒకవైపేమో వాళ్ళకి డోర్లు క్లోజ్ చేస్తాము, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాము, ఇంకా వాళ్ళతో మాకు పని లేదని చెప్తారు. చెప్పిన తర్వాత మరి దానికి సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్య తీసుకోవాలి కదా. ఇప్పుడు కవిత గారు ఉన్నారు, కవిత గారు మాట్లాడిన దానికి లేదా కవిత గారి యాక్షన్స్ కి మరి దానికి ప్రతిగా క్రమశిక్షణ చర్యగా ఆమె పార్టీ నుంచి బహిష్కరించారు. అదేవిధంగా మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఆ విధమైనటువంటి ప్రవర్తన చేసినప్పుడు ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు అనేటువంటిది ఒక సమస్య. లేదు, మీరు నిజంగా వాళ్ళకు ఒక గట్టి పరీక్ష పెట్టాలనుకుంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద మీరు ఒక అవిశ్వాస తీర్మానం పెట్టి ఒక విప్ జారీ చేసి ఆ విప్కి అనుగుణంగా మీరు ఓటేస్తారా లేదా? వాళ్ళు ఏమని చెప్తున్నారు? 10 మందిలో 9 మంది మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నారు కదా. మరి మీరు విప్ జారీ చేస్తే ఆ విప్కి అనుగుణంగా వాళ్ళు ఓటేస్తారా లేదా అనేటువంటి పరీక్ష కూడా వాళ్ళకి పెట్టాలి. మరి ఈ సమావేశాలు అనేక సమావేశాలు జరిగాయి కదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పేసి చెప్పిన తర్వాత ఎందుకని అటువంటి చర్య కూడా ఎందుకని తీసుకోలేదు మీరు? వాళ్ళని ఎదుర్కొని పెట్టేటువంటిది. అందుకని రాజకీయాల్లో ఆ విధమైనటువంటి మాటలు మనం చూస్తున్నాం. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏమిటి? రఘురామకృష్ణరాజు అనేటువంటి వైసీపీ ఎంపీ నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద వీడియోలు పెడుతూ కామెంట్స్ చేస్తూ ఇవన్నీ చేస్తా ఉన్నా కానీ వాళ్ళు అతని మీద ఎలాంటి క్రమశిక్షణ చర్య తీసుకోలేదు. ఎందుకని? తెలుసు క్రమశిక్షణ చర్య తీసుకుంటే అతను ఫ్రీ బర్డ్ అయిపోతారు, ఏ పార్టీలో అయినా ఎక్కడైనా చేరొచ్చు. మరి అటువంటి వ్యూహమే వీళ్ళు కూడా అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది.
అందుకని ఆ విధమైనటువంటి వ్యూహం అనుసరించేటువంటి రైట్ బీఆర్ఎస్ పార్టీకి ఉంది, లేదని నేను అంటలా. కానీ జనం జనానికి ఎంటర్టైన్మెంట్ కలిగిస్తున్నారనేది నా అభిప్రాయం. వాళ్ళ మీద కామెంట్స్ చేస్తూ లేదా కాంగ్రెస్ కి సవాళ్ళు విసురుతూ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఏముంది, అయిపోయింది. అయిపోయిన దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోకపోతే మౌనంగా ఉండండి, ఇబ్బంది ఏముంది. అందుకని ఇవన్నీ కూడా వాటిని అటువంటి మాటలకి నా అభిప్రాయం ప్రకారం విలువ ఉండదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే కోటేశ్వర గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మోహన్ గారు వాస్తవంగా ఇప్పుడు ఎన్నో అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఈ విధంగా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావటం, కణువాలు కప్పుకోవటం, దానికి సరే అవన్నీ చూసేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఏం జరిగిందో తెలుసు. సరే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏదో స్పీకర్కి ఏమని సమాధానం ఇచ్చుకోవాలో నోటీసులకి దానికి తగ్గట్టు సమాధానం ఇచ్చుకున్నారు. ఏదో కొంచెం టెక్నికల్గా న్యాయ వ్యవస్థలకు ఉన్నటువంటి మార్పుల వల్ల వాళ్ళకు ఇబ్బంది కలిగిద్దని సరే వాళ్ళు ఇచ్చుకున్న ఆన్సర్ ఓకే, స్పీకర్ వరకు సాటిస్ఫాక్షన్. సరే అలాగే ఉంది. ప్రస్తుతం వాళ్ళకి ఎన్నో తాయిలాలో ఏదో మాటలో లేదా సంబంధించినటువంటి ప్రమాణాలు చేయించి తీసుకొచ్చారు మీ పార్టీలో. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంది? అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమంటారు? మీకున్న అనుభవ రీత్యా వాళ్ళ పరిస్థితి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా, వాళ్ళు ఎందుకు చేరిండ్రు ఏమైంది అనేది వాళ్ళకి తెలియాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ గుంపులుగా ఎమ్మెల్యేలు చేరే విధానం కూడా మొదలుపెట్టింది కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా 10 మంది ఇద్దరు ఒక మాట కౌన్సిల్ లో ఏమైందంటే షబీర్ అలీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నాడు. అంతకు ముందు ఇచ్చిన ఎంఎస్ ప్రభాకర్ యొక్క రాజీనామా, నిజామాబాద్ నుంచి లలిత గారు ఇచ్చిన. దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు, ఇక్కడ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో గంగుల కమలాకర్ ఒక విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. ఏంటంటే దాదాపు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి వారు తిరుమలలో భక్తుల రూపంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేకంగా అక్కడ ఒక భవన్ కట్టండి. ఎందుకంటే ఒక పక్క కర్ణాటక, ఒక పక్క తమిళనాడు, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తిరుమలలో భవనాలు ఉన్నాయి, తెలంగాణకు సంబంధించలేదు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి భక్తులు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా కేరళలో కూడా శబరిమలకు సంబంధించి అక్కడ కూడా ఒక భవనం కట్టండి తెలంగాణకు సంబంధించి. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కేరళ ప్రభుత్వం దాదాపు 5 ఎకరాల స్థలం ఇచ్చింది అక్కడ, దాన్ని ఏదో ఒకసారి పట్టించుకోండి అంటూ కమలాకర్ విజ్ఞప్తి చేయడం మన అసెంబ్లీలో చూసాం. వాస్తవంగా తెలంగాణకు సంబంధించినటువంటి వారు తిరుపతి వెళ్ళినప్పుడు అంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అంటే ఏమంటారు కోటేశ్వర గారు? ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేదా అనేటువంటిది ప్రతి ఇండివిజువల్ ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారనేది మనం నిర్ధారించి చెప్పలేము. అటువంటి భవనాలు కట్టుకోవడానికి లేదా వాటి నిర్వహణకు అవసరమైనటువంటి నిధులు, శ్రద్ధ ఉంటే ఎవరైనా కట్టుకోవచ్చు, ఏమీ తప్పేం కాదు. కానీ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మరి కమలాకర్ గారు ఆయన కూడా మరి ఎమ్మెల్యేగానే ఉన్నారు కదా, మరి అప్పుడు వాళ్ళకి ఎందుకు తోచలేదు అనేటువంటిది ఒక సమస్య. సరే, ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక ఏదో ఒక అవసరమైతే రేపు మేము ఇట్లా చెప్పినా కానీ చేయలేదు అనేటువంటి దానికోసం బహుశా ఏదన్నా అట్లాంటి చేశారేమో. మంచిదే, చేయమనండి, తప్పేం లేదు. ఎవరైనా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చర్య తీసుకొని, ఆయన మంత్రి కూడా చెప్పాడు కదా, మేము నోట్ చేసుకుంటున్నాము, పరిశీలిస్తాం అని చెప్పేసి చెప్పారు కనుక ఖచ్చితంగా దాన్ని పరిశీలించవచ్చు. అదేమి ఇబ్బంది ఏం కాదు, ఎక్కడైనా కట్టవచ్చు. తిరుమలలో తెలంగాణ భవన్ అనేది ఒకటి ఉంటే మంచిదనే అభిప్రాయం. యాక్చువల్ రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా తిరుమల వెళ్తున్నారు. ఈ గంగుల కమలాకర్ ఏదైతే అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొచ్చారో ఆ విషయాన్ని కూడా ఏదైనా ఆలోచించే అవకాశం కూడా ఉన్నట్టు అర్థమవుతా ఉంది. అంటే దానికోసం వెళ్ళట్లేదు, కామన్గానే అతని పర్యటన రేపు ఉంది, తిరుమలకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి వాస్తవంగా ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ భవనాలు ఉండటం వల్ల కొంతవరకు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది సంబంధించిన ప్రజలు వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర భవనాలు ఉండటం అనేది ఒక రకంగా మంచిదే కదంటారు కోటేశ్వర గారు? డెఫినెట్ గా. అయితే ఏంటంటే అటువంటి భవనాల్లో ప్రవేశానికి పలుకుబడి కలిగినటువంటి వాళ్ళకి లేదా ప్రజాప్రతినిధులకి లేదా ఉన్నత వర్గాల వారికే కనుక ప్రవేశం కల్పించేట్లయితే అది మాత్రం అన్యాయం. ప్రతి సామాన్య భక్తుడు కూడా, ఎవరైనా సరే ప్రతి సామాన్య భక్తుడు అందులో ఉండటానికి అవకాశం ఉండే విధంగా నిబంధనలు అనేటువంటి వాటిని రూపొందించాలి. ఇప్పుడు తిరుమలలో కాటేజీలు ఉన్నాయి. కాటేజీలలో
ఆ, బాగా వేల రూపాయలు అద్దె ఉండేటువంటి కాటేజీలు ఉన్నాయి, రకరకాల సామాన్యులు ఉండటానికి ఉండేటువంటి కాటేజీలు ఉన్నాయి కనుక ఎవరైనా వాటిని బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని గదుల్ని, ఒక భవనాన్ని నిర్మించి అందులో కొన్ని గదులను ఏర్పాటు చేసినప్పుడు లేదా కొన్ని పడకలను ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వాటిలో అవకాశం కల్పించే విధంగా ఉండాలని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. నాయక్ గారు నాయక్ గారు గంగుల కమలాకర్ యొక్క విన్నపాన్ని అసెంబ్లీలో తీసుకొచ్చినటువంటి తెలంగాణ భవన్ తిరుమలలో కూడా ఒకటి ఉంటే మంచిది, దాని గురించి ఆలోచించండి అన్న విషయాన్ని దాదాపు మీ దాకా ప్రస్తావన వచ్చే ఉన్నది. దీన్ని ఏమంటారు? వాస్తవంగా తెలంగాణ సంబంధించినటువంటి భక్తులు తిరుమలలో అంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అంటే వాస్తవంగా భక్తులు ఎవరు వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ అంటే లక్షల్లో ఉంటారు జనాలు కాబట్టి కామన్గా ఎవరైనా సరే ఒక్కోసారి జరిగేటువంటి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఇలాంటి సందర్భాలు కొంత ఇబ్బందులు ఉంటాయి. తెలంగాణకు సంబంధించిన వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నట్టు అనటం అనేది ఎంతవరకు కరెక్ట్? వాస్తవంగా అలాంటి ఇబ్బందులు ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? జనరల్ గా ఏం సార్ అంటే ఇప్పుడు అక్కడ అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం లేకపోయింది. కానీ ఎప్పుడైతే మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయినామో అప్పుడు ఇక్కడున్న తెలంగాణ నుంచి పోయే ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అందుకోసమే మా గంగుల కమలాకర్ గారు వాస్తవంగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళకు తెలంగాణ భవన్ అంటే తిరుపతిలో ఉంటే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చి వారు అడిగారు. అట్లా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నుంచి పోయే ప్రజలకు ఉండడానికి కావచ్చు, అక్కడ ఇంకేమైనా ఏర్పాట్లకు సంబంధించింది కావచ్చు, దేనికైనా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కూడా ఆ రకంగా ఆలోచన చేస్తే బాగుంటుంది. మోహన్ గారు ఏదైతే ఈరోజు మంత్రి శ్రీధర్ బాబుని ఇటు పక్క హరీష్ రావు అడగటం జరిగింది, దానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు కౌంటర్ వేయడం కూడా జరిగింది. ఏదైతే 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి ఇంతవరకు 6 డిఏలు అలాగే పెండింగ్లో ఉన్నాయి, అలాగే పిఆర్సీ లేదు, పోలీసులకు సపరేట్ లీవ్స్ లేవు, దీని గురించి ఇంత మోసం చేస్తుందా కాంగ్రెస్ అంటూ ఇటు పక్క హరీష్ రావు వ్యాఖ్యానిస్తే దానికి దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది, మీరా మాట్లాడేది ఉద్యోగాల గురించి అంటూ శ్రీధర్ బాబు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏమంటారు మోహన్ గారు? ఇప్పుడు హరీష్ రావు గారు ఏమన్నాడు? ఉద్యోగుల గురించి మాట్లాడిండు, చాలా అంశాలు లేవనెత్తిండు. దానికి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్న సందర్భంలో శ్రీధర్ బాబు గారు చెప్పిండు. ఎందుకు చెప్పిండు ఆ మాట అంటే, నేను అడుగుతా ఉన్న గత ఒక 2 సంవత్సరాల ముందు 3 ఏళ్ళ పోతే మీరు ఎంప్లాయీస్ పెట్టిన ఫోన్ చేసి జీతాలు ఎప్పుడు వచ్చేది? 20 తారీఖు అండి. ఒక నెల గడిచినాక 20 తారీఖు, 15 తారీఖు, 30 అంటే గత నెల అంటే నవంబర్ నెల జీతము డిసెంబరు మధ్యస్థల 15 నుంచి 20 తారీఖు వరకు జీతం వచ్చిన సందర్భాలు కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినాక చూసినాం, అనుభవించారు కూడా చాలా మంది. ఎందుకంటున్నా అంటే అసలు కేసీఆర్ గారి రెండవసారి ప్రభుత్వం వచ్చినాక జీతాలకు కొట్టుమిట్టాడి అసలు జీతాలు ఇవ్వని పరిస్థితి. ఇలా నిజంగా ఈ రాష్ట్రం లోపల ఇంత కరువు పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా అంటే ఎవరు కారణం సార్? అసలు ఎందుకు ఇట్లా వచ్చింది? ఇప్పుడు రోషయ్య గారు అన్ని సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిండు చాలా మంది ముఖ్యమంత్రులు. ఎప్పుడన్నా ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందా అండి? జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చిందా? తెలంగాణ వచ్చినాక 2014-16 వెళ్ళి 17 నుంచి 2017 నుంచి దాదాపు 23 లక్షలు అయ్యే వరకు అసలు జీతాల పరిస్థితి కొట్టుమిట్టాడింది. అసలు ఉద్యోగస్తులు, సర్కారు ఉద్యోగస్తులు చాలా బాధపడ్డారు. టీచర్లకు 1 నెల, డాక్టర్లకు 1 నెల, నర్సులకు 1 నెల, మండల స్థాయి అధికారులకు 1 నెల, గ్రామ స్థాయి అధికారులకు 1 నెల, నెలల తరబడి జీతాలు ఇవ్వని పరిస్థితి రాష్ట్రం చవి చూసిందండి ఉద్యోగులుగా. కాబట్టి వాళ్ళు చెప్తూనే ఉంటాడు. హరీష్ రావు గారు ఎన్ని చెప్తారు? నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నా, నేను అన్నిటికీ జవాబులు ఇచ్చినా లిఖితపూర్వకంగానే మాట చెప్తాడు. అప్పుడు నేను విన్నా, లైవ్ విన్నా. నేను ఈరోజు శాసనసభలో ఉంటే అడిగేవాడిని, అసలు ఎన్ని మీకు సంఖ్య వచ్చింది, మీరు ఎన్ని సంఖ్యకు మీరు జవాబు రాతపూర్వకంగా ఇచ్చారు, ఎన్ని ఓరల్గా ఇచ్చారు, మీ దగ్గర రికార్డు ఉంటే చూపెట్టమని నేను అడిగేవాడిని. అట్టిగా మాట వరుసకు చెప్పేసిండు. ఏమని హరీష్ రావు? నేను అన్నిటికీ లిఖితపూర్వకంగా జవాబులు ఇచ్చినాను. ఈ ప్రభుత్వం నడిపేటప్పుడు ఉన్న ఇబ్బందులను అధిగమించే కొరకు మరి ఈనాడు అపోజిషన్లో ఉన్నాము కాబట్టి
మన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలదీయాలనే ఉద్దేశంతోనే మాట్లాడు. అఫ్ కోర్స్ ఈ ఈ రోజు డబ్బుకు ఇబ్బంది పడుతుండ్రు, ఆర్థిక శాఖ చాలా ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత లేదా? వారికి తెలియదా ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఏమన్నా అంటే మీరు ఎందుకు హామీలు ఇచ్చిండ్రు, మీరు ఇన్ని హామీలు ఇవ్వచ్చా అంటే, అరే నేను అడుగుతాను, మేము హామీలు ఇస్తేనే ఇంత బాధపడుతున్నావు. నువ్వు లెక్కలు బద్దులు లేకుండా కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ల లోన్లు తీసుకుంటేవి. ఒక కార్పొరేషన్కు లోన్ తీసుకోవాలంటే గవర్నమెంట్ గ్యారంటీ ఉండాలి. ఒక కార్పొరేషన్ సృష్టించి దాని గవర్నమెంట్ గ్యారంటీ ఉండి అప్పు తీసుకుంటేవి. ఇట్లా ఎన్ని కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లో అప్పులు తీసుకున్న రాష్ట్రం ఏదైనా ఉన్నది, ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడంటే కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకున్న రాష్ట్రాలు ఏవీ లేవు. ఒక్క తెలంగాణలో జరిగిందని చెప్తా ఉన్నా. కాబట్టి వాళ్ళ ఆర్థిక దుస్థితికి ఇలాంటి వాతావరణానికి మూల కారణం కేసీఆర్ ప్రభుత్వమే. ఒక లెక్క లేదు, పత్రం లేదు. లక్షల కోట్ల రూపాయల వర్కులు మంజూరు ఇచ్చిపోతే పాపం సర్పంచులు ఎంబడివాడి ఆ గ్రామాభివృద్ధికి కష్టపడి పనిచేస్తే బిల్లులు ఇవ్వకపోతే ఎంతమంది సర్పంచులు చనిపోయినారండి? చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. కొందరైతే పెళ్లిలే చేసుకోలే. ఈ అప్పులు తీర్పాలి అంటే ఆనాడు వాళ్ళు ఏదైతే ఓవర్ డ్రాఫ్ట్ తీరు అంటే 100 రూపాయలు ఉంటే 200 శాంక్షన్లు, 300 రూపాయల శాంక్షన్లు ఇచ్చి డబ్బులు చెల్లించని పరిస్థితి కలుగజేసి పోయినరు. కాబట్టే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు అవుతున్నాయి ఆర్థికంగా. అది గమనించాలి. కాబట్టి అటుగానే ఇస్తలేరు, మీరు ఇది ఒప్పుకున్నారు, ఇది ఇస్తలేరు, అది ఒప్పుకున్నారు, అది ఇస్తలేరు. ఏమీ ఆరు దానిలో ఓన్లీ ఒకటి మహిళలకు ఇచ్చే ఏదైతే మంత్లీ ఇస్తా అని పెన్షన్ ఇస్తా అన్నాడో అది ఒకటి లేట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే చెప్తా ఉన్నారు. అసలు నా దగ్గర డబ్బే లేదా, ఏం చేయమంటారు అని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి శాసనసభలోనే చాలా సార్లు ప్రకటన చేసిండు. అప్పుడు మరి శాసనసభలో హరీష్ రావు లేడు. అప్పుడు లెక్కలు చెప్పచ్చు కదా, ఇంత మిగులు ఉన్నది, మేము ఇంత మిగిలిచ్చిపోయినామనే మాట శాసనసభలో చెప్తలేరు. బయట మాట్లాడినప్పుడు ఇది చేస్తలేరు, అది చేస్తలేరు అంటున్నారు కదా. మరి మీరు ప్రభుత్వం పోయే నాటికి ఈ రాష్ట్రంలో ఎంత మిగులుండే, అసలు ఏ శాఖలు ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలిచ్చారు అనే మాట మరి కేసీఆర్ ప్రభుత్వం చెప్పిందా? చెప్పలే. అప్పులు చేసి అప్పుల కుప్పలను తీసుకొచ్చి పాపం రేవంత్ రెడ్డి నెత్తి మీద పెట్టిపోతే ఇప్పుడున్న ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి క్యాబినెట్ అంతా ఒక నిర్ణయం తీసుకొని ఓ పద్ధతి ప్రకారం గాడిలో పెట్టి ఈరోజు ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోకుండా పోగా నువ్వు ఏమంటారు, నువ్వు పిఆర్సీఎల్ఏ మేము ఇంచి ఇచ్చిన, అరే మీరు వచ్చినాడు ఎంత మిగులు బడ్జెట్ ఉండే ఈ రాష్ట్రంలో, ఆ విషయం హరీష్ రావుకి తెలియదా? మరి మా మంత్రిగా పనిచేసారు కదా, అట్లా మాట్లాడకూడదు. నేనేమంటాను, పార్టీ కొరకు మాట్లాడితే హరీష్ రావు గారు మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. కానీ వాస్తవాలు మాట్లాడేటప్పుడు ఆనాటి ప్రభుత్వంలో మరి కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంత మిగులు ఉండే, మరి రెండు టర్ములు మరి 9 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన అయిపోయాక ఎంత మిగులు బడ్జెట్ ఇచ్చిర్రు, ఎన్ని కోట్లు అప్పిచ్చిండ్రు అనేది చెప్పమన్నాం. అందుకే అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఓపిగా ఉన్న బట్టి విక్రమార్క గారు అడిగారు, మీరు శ్వేతపత్రం విడుదల చేయండి, నిజంగా మీరు ఖర్చు చేసింది ఎంత, చేసిన దానికన్నా ఎక్కువ చేసిరా తక్కువనా, శ్వేతపత్రం విడుదల చేయమంటే ఒక్కటి కూడా చేయలే. ఎన్నో జీవోలు మోహన్ గారు సమయం చాలా తక్కువ ఉంది. మోహన్ గారు సమయం చాలా తక్కువ ఉంది. ఎన్నో లోన్లు తీసుకున్నారు సార్. రైట్ మోహన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సమయం చాలా తక్కువ ఉందండి, ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయాలే మాట్లాడతారు కానీ వాస్తవాలు మాట్లాడరు, ఏ పార్టీ అయినా సరే. ఓకే, కోటేశ్వర గారు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైంది, తెలుసు కదా. ఏదైతే డిఎల్ సంబంధించి 6 డిఎల్ అలాగే పెండింగ్లో ఉన్నాయి, పిఆర్సీ లేదు, వాళ్ళకి స్పెషల్ లీవ్స్ లేవు పోలీసులకి. ఈ విధంగా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, చెప్పింది ఒకటి, ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చేస్తుంది ఒకటి అంటూ ఇటు పక్క హరీష్ రావు అయితే ఆయన దాదాపుగా మీరా మాట్లాడేది దయాలు వేదాలు వల్లించినట్టు ఉంది. 20వ తారీఖు వరకు కూడా మీరు శాలరీ ఇవ్వలేదు ఉద్యోగుల గురించి మీరా మాట్లాడేదంటూ శ్రీధర్ బాబు అంటారు. ఇదేని మీద ఏమంటారు? అది వాస్తవం. ఇప్పుడు ఒక డిఏ ఇవ్వడానికి లేదా 36 నెలలు ముక్కలు చేసి ఒక డిఏ ఇవ్వడానికి 36 నెలలు ఇచ్చినట్టు ఉన్నది. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్తున్నారు 6 డిఏలు. 6 డిఏలు అంటే ఎంత? సంవత్సరానికి 2 డిఏలు. సంవత్సరానికి 2 డిఏలు అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 2 నెలలు 4 డిఏలు
ఇక్కడ ఇవ్వాలి. మిగిలినటువంటి 2 డిఏలు ఎందుకు ఇవ్వలేదు హరీష్ రావు గారు? ఆయన చెప్పాలి కదా. మరి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పటికి 2 డిఏలను అనౌన్స్ చేశారు. అంటే ఆ డిఏలు ఎవరివి? కేసీఆర్ బకాయి పెట్టినటువంటివే కదా. అందువల్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇప్పుడు ఇస్తున్నారు. అందుకని ఆలస్యం అవుతున్న మాట వాస్తవం. దాన్ని విమర్శించవచ్చు. కానీ మేమేదో మొత్తం సకాలంలో అన్ని ఇచ్చేసాము, బకాయిలు డిఏలు అని చెప్పుకోవడం అనేటువంటిది ఆత్మవంచన అనేది నేను చెప్పదలుచుకున్నాను. విన్నారు కదండి, నాయక్ గారు చెప్పిందే వాస్తవం. రైట్ నాయక్ గారు మీరేమంటారు? సరే, ఇప్పుడు ఏం చేస్తారు? కమిషన్ల రాజ్యం వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పినా అది బాధాకరమే. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో మొట్టమొదటిగా ఫస్ట్ ఉన్న డబ్బులు అన్నిటి కూడా మరి ఢిల్లీకి పంపించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఖమ్మం మంత్రి గారికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిరో, ఎంత కమిషన్ తీసుకున్నారో అది జగమెత్తిన సత్యం. ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి ఇస్తున్నామని చెప్పి 1వ తారీఖు వేస్తున్నామని చెప్పి చెప్తున్నారో, ఇవాళ కళ్యాణ లక్ష్మి రామ్ రామ్, రైతు బంధు రామ్ రామ్, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రామ్ రామ్, ఇట్లా సామాన్య ప్రజలకు కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు అన్నిటి కూడా బంధు 3 లక్షల మంది ఉద్యోగస్తులకు మేము 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప నిజంగా సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా దూరం పెట్టి ఈరోజు ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. వారు ఎన్ని చేసినా కూడా, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం ప్రజల చేతుల్లో చీవాట్లు తీసుకోక తప్పదు. నిజంగా కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో, కరోనా వచ్చిన సందర్భంగా కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రైతు బంధు లాంటిది కూడా అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి అప్పుడు 2 సంవత్సరాల కరోనాలో ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర గవర్నమెంట్ ఇటు కలెక్టరేట్లు కావచ్చు, మండలాలు కావచ్చు, జిల్లాకు సంబంధించి కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, అన్ని రంగాలు, ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, అదేవిధంగా మరి ప్రభుత్వ పరిపాలన కొనసాగించినటువంటి సందర్భాల్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి సుపరిపాలన అందించినటువంటి కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది రాలేదు. సరే, ఆర్థికంగా కొంత కరోనా వచ్చిన ఇబ్బందులైన సందర్భంలో 5వ తారీఖు 6వ తారీఖు జీతాలు వేసిన వాస్తవమే. కానీ ఎక్కడ కూడా నెలల తరబడి, ఒక నెల పింఛన్ మొత్తానికి ఆపేయడం, రైతు బంధుకు సంబంధించి మొత్తానికి ఆపిన సందర్భాలు ఎక్కడ కూడా లేదు. అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. ఇప్పటికీ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కళ్యాణ లక్ష్మి చెక్కులు కుప్పలుగా ఉన్నాయి. ఇప్పటి కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. ఎక్కడో దగ్గర 6 నెలలకు, సంవత్సరానికో 2-3 జాగాలు తప్ప కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు, ఇప్పటి వరకు రైతు బంధుకు సంబంధించిన ఇంకా ఊసే లేదు. మొన్న సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయంటే అప్పుడు నామమాత్రంగా కొద్ది వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించిన అన్నారు, ఆ రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా 2 డిసెంబర్లు పోయినాయి. అప్పుడు పోయింది, ఇప్పుడు డిసెంబర్ పోయింది. 2 సంవత్సరాల పరిపాలన అయింది. వాళ్ళు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ ఇప్పటి వరకు జరగలేదు. ఒక మాట చెప్పచ్చా సార్? నేను మధ్యలో చెప్పండి. ఇప్పుడు మా తమ్ముడు చెప్తుండు, మా తిరుపతి నాయకు, అంటే ఒక్క మాట చెప్తా, చెప్పండి. జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో ఉన్న పైసలన్నీ తెచ్చి అక్కడ పెట్టిండ్రు. ఏమంటారు అంటే, ఎందుకు చెప్తున్నా అంటే, ఎలక్షన్ రాగానే ఎలక్షన్ లో ఎన్నో అనౌన్స్మెంట్లు చేసి ఉప ఎన్నికలు గెలిచిన రికార్డు కూడా కేసీఆర్దే. కానీ ఒక రికార్డు మాత్రం ఈటెల రాజేందర్ బద్దలు కొట్టిండు. ఈయనంతా చేసినా కానీ ఆడ ఈటెల రాజేందర్ గారే గెలిచిరు. 6,000 రూపాయలకు ఓటు చొప్పున పంపిణీ చేసి, మరి ప్రభుత్వ ఖజానా అంటారా బయట మనకు సంబంధం లేదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎలక్షన్ లో ఒక పార్టీ చేసే ఒక పథకం, ఒక ఆలోచన, ఒక తీరును హుజురాబాద్ ప్రజలు చవి చూసిర్రు, దానికి జవాబు కూడా ఇచ్చిర్రు. కాబట్టి నేనేమంటున్నా అంటే, జూబ్లీ ఎలక్షన్ లో కూడా చూసిరు మోహన్, జూబ్లీ ఎలక్షన్ లో కూడా చూసిరు. మీరు ఏమి ఇచ్చారు, ఎక్కడ డెవలప్మెంట్ సంబంధించి ఎన్ని నిధులు కేటాయించారు, ఏం చేసిరు అనేది మొన్న జూబ్లీ సంబంధించిన ప్రజలు కూడా చూసిరు. ఎలక్షన్ల ముందు కోట్ల రూపాయలు ప్రకటించి రోడ్లని తవ్వి ఓట్లు వేస్తున్నారు, అది కూడా చూసిరు. అట్లా జూబ్లీ ప్రజలు కూడా చూసిరు. మొన్ననే చూసిరు జూబ్లీ ప్రజలు. హుజురాబాద్ లో చూసి ఓడగొట్టిర్రు. నేను అనేది గది చూసి ఓడగొట్టిర్రు. హుజురాబాద్ లో చూసి ఓడగొట్టిర్రు. ఇక్కడైతే గెలిపించారు, సంతోషం.
కాబట్టి నేనేమంటున్నా, రాజకీయాల్లో చాలా అంశాలను సూచనప్రాయంగానే కొన్ని మాట్లాడాలి. హరీష్ రావు గారు మంత్రిగా ఉండి ప్రతి నెల జీతాలు ఇయ్యని పరిస్థితి ఉండే అనేది ఒప్పుకొని మంత్రిగా ఈరోజు ఒక మాజీ మంత్రిగా సభలో మాట్లాడు కొంచెం అమర్యాదగా అనిపించింది. కాబట్టి నేనేమంటున్నా అంటే హరీష్ రావు గారు మంచి నాయకుడు, మంచి నాయకుడు కాదంటలేడు. ఇప్పుడు డిఏ ఇవ్వాల్సింది ఎవరు? ఇప్పుడు చెప్పారు కదా, విన్నారా? డిఏ ఇవ్వాల్సింది ఎవరి బాపత్తి బాకీ ఉన్నది? ఎవరి బాపత్తి డిఏ బాకీ ఉన్నది? అడుగు ఒకసారి కేసీఆర్ గారు మన హరీష్ రావుకు ఫోన్ చేసి. రండి, సమయం అయిపోయింది. మోహన్ గారు సమయం అయిపోయింది. చర్చలో పాల్గొనేందుకు మోహన్ గారికి, అదేవిధంగా నాయక్ గారికి, కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా ఏమైనప్పటికీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి వెళ్ళి సభా మర్యాదగా కేసీఆర్ని వెళ్ళి నమస్కరించడం, అతని ఆరోగ్య యోగక్షేమాల గురించి కనుక్కోవటం రెండు రాష్ట్ర ప్రజలకు మాత్రం ఒక కనువిందనే చెప్పాలి. ఇదే విధంగా స్వపక్షాలు, మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు అందరూ కలిసి కూడా రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటే బాగుండిద్ది అనే అభిప్రాయాన్ని కూడా అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.